దేవుని వల్ల మనము మేలు అనుభవించదుమా, కీడు మనము అనుభవింపతగదా? మేలు కీడులను ప్రభువా నాయన ఎలా జరిగించాలో అనేది నీ ఆంతర్యమది. ఒకని జన్మదినం కంటే మరణదినం మేలు అని నరులారా తిరిగి రండి నీవు సెలవిచ్చి ఉన్నావు. స్తోత్రం. మేమందరము చనిపోదుము కదా, నేలన ఒలికిన మీదట మరలా ఎంతలేని నీటి వలె ఉన్నాము అని. మా కాలం ఎప్పుడు ముగుస్తుందో మాకు తెలియదు. నేను కూర్చుండుట, నేను లేచుట నాకు తలపు పుట్టక ముందే నీకు తెలిసే ఉన్నవి. స్తోత్రం నాయన. నేను విశ్వసించిన వారు మరణాలు నాయన, మరణ సందర్భ పరిస్థితులను నాయన ముందుగా అంచనా వేయగలరు. దేవానికి స్తోత్రం నాయన. నీవు నాయన నరులను ఎవరినైనా నువ్వు పిలిచేటప్పుడు డాక్టర్లు నాయన డబ్బు వస్తువులు ఏవి కూడా అడ్డుపడలేవు. కేవలం నీ కృప. స్తోత్రం నాయన. నీ కృప వర్ణింప సఖ్యం కానిదయ్యు. ధ్యానించుటకు కృప దయచేయమని యేసయ్య అతి శ్రేష్ఠ నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమె. నా కుటుంబాన్ని అంతా జ్ఞాపకం చేసుకోండి. నా ఆరోగ్య విషయంలో కూడా జ్ఞాపకం చేసుకోండి. అమ్మ చనిపోయిన కాడి నుంచి నాకు నొప్పంటూ ఏదో ఒక విషయంలో బాధపడతానే ఉన్నాను. ఇప్పటివరకు కూడా తగ్గలేదు. అంటే అనిపించేది అమ్మమ్మ పెద్ద వయసు కదా, ఏమి చెప్పుకోలేక నేను చేసుకోలేక చాలా నరకంగా అనిపించేది. అమ్మ ఉంటే బాగుంది, కొంచెం ఇద్దరికి సాయంగా ఉండేది. ఏం చేసినా చేయకపోయినా కొంచెం ఇంటి పక్కన సాయంగా ఉండేదని ఇప్పుడు బాధగా ఉంటుంది. కానీ దేవుడి దయ ఎలా ఉన్నానంటే మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సాక్షి దేవుడు అంతటా ఇప్పటి నుండి ప్రభువు నందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదరని ఆత్మ చెప్పుచున్నాడు అని, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఇది దర్శనము ఎవరికి అంటే యోహానుకు. ఎక్కడంటే పద్మాసు ద్వీపం. మనం ఎప్పుడు చూడము, మనం వెళ్ళలేము కూడా. ఆ ద్వీపంలో ఆనాటికి అంటే దాదాపుగా 2000 సంవత్సరాలు కొంచెం తక్కువగాను అది ఆ ద్వీపంలోకి ఆయన్ను ఎందుకు పంపారంటే ఆయన్ను చంపాలి అని కుట్ర చేశారు మతోన్మాదులు. అలా కుట్ర చేసినప్పుడు ఆయన ఏమీ మాట్లాడలేదు. తీసుకెళ్ళి ఒక నూనె మరుగుతున్నటువంటి ఒక కాగు అంటారు, అది పెనం లాంటిది, దాంట్లో పెద్దదనమాట, అది బెల్లానికి ఉడకబెడతారు, ఆ టైప్ అనమాట. కింద నుంచి బాగా మంట పెడతారు. దాంట్లో వేస్తే అతను చనిపోలేదట. ఆ కారణం చేత అతను మరలా బయటికి లాగించి తన్నే బయటికి నడిచిరమ్మని నూనె కాగులోంచి తీసుకెళ్ళి చెక్ చేశారు. బయటకు చూస్తే ఎక్కడ శరీరం నూనెలో ఎక్కడ కమిలిపోయి కాలిపోవటం కానీ ఏం జరగదు. ఎలా ఉన్నాడు అలా ఉన్నాడట. ఇది ఎంత విచిత్రంగా ఉన్న బాబు, అతను జోలికి వెళ్ళటం ఎందుకని అనుకోకుండా మరలా తీసుకెళ్ళి ఇక్కడ ఎక్కడా కాదని జనసంచారం లేని చోట ఒక ద్వీపము, అంటే ఇప్పుడు కొన్ని ద్వీపాల్లో జనవాసాలు ఏర్పడుతున్నాయి. అప్పుడు ఏమీ లేని చోట తను ఒక్కడిని క్రూర మృగాలు ఉన్న చోటను తీసుకెళ్ళి వదిలేస్తారనమాట. వదిలేసి ఆ రోమా సైనికులు వచ్చేస్తారు, మతోన్మాదులు. వచ్చేసిన తర్వాత ఆ దైవ దర్శనం దేవుడు అక్కడ చూపిస్తున్నాడు. 22 అధ్యాయాలు ఉన్నటువంటి ఈ ప్రకటన గ్రంథం అతనికి కళ్ళు కట్టినట్లుగా చూపిస్తూ ఉండేవాడు దేవుడు. అంటే రాబో దినాల్లో ఈ భూమి అంతంలో ఏం జరగబోతుంది, అసలు చనిపోయిన వారి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆయనకు చూపిస్తుంటే ఇక్కడ మనం చదువుకున్న ఈ బిట్లో అంతటా ఇప్పటి నుండి అన్నాడు. అంటే ఎప్పటి నుండి అంటే ఎప్పుడైతే దేవుణ్ణి యేసు ప్రభువుని నిజ దేవుడని నువ్వు నమ్ముతావో, అంగీకరిస్తావో, అప్పటి నుండి పుణ్యకార్యాలు చేసిన వాళ్ళు, దానాలు ధర్మాలు చేసిన వాళ్ళు, మంచోళ్ళు చెడ్డోళ్ళు ఎప్పటికప్పుడు చనిపోతూనే ఉంటారు, పుడుతూనే ఉంటారు. అవి కౌంటింగ్లోకి రావు. ప్రభువు నందు, ఎవరి నందు? నోరిపి చెప్పండి అందరు కూడా. ప్రభువు నందు చివరిదాకా ప్రభువును ఒప్పుకోవాలి, చచ్చేదాకా. చంపేస్తాను వదులుతావు లేదంటే
నన్ను చంపడం ఎందుకు, నన్ను వదిలేయండి, నేను కూడా ఆయన వదిలేస్తాను అన్న వాళ్ళు ఇప్పటికి చాలా మంది ఆ చరిత్ర కూడా ఉంది. పరవాసినినే జగమున ప్రభువా, పరవాసినినే జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారిని. నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీ దరిని చేరెదను నేను, నీ దరిని చేరెదను. పరవాసినినే జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారిని. నా గురి నీవేన ప్రభువా, నీ దరిని చేరెదను నేను, నీ దరిని చేరెదను. లోకమంతా నాదని ఎంచి, బంధుమిత్రులే ప్రియులను కొంటిని. లోకమంతా నాదని ఎంచి, బంధుమిత్రులే ప్రియులను కొంటిని. అంతయు మోసమేగా, అంతయు మోసమేగా, వ్యర్థము సర్వమును ఇలలో, వ్యర్థము సర్వమును. పరవాసినినే జగమున ప్రభువా, నడచుచున్నా